కానీ బాగుందిరా, మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. తాగిపోతే అంటే ఏమనిపించింది నీకు? అదే ఇప్పుడు కొనబోతాం కదా, ఇప్పుడు కొని చెప్తాం అనుకుంటా. ఓకే. అండ్ ఇప్పుడు జగదాంబ సెంటర్లోని శారదా థియేటర్ పక్కన ఏదో రెస్టారెంట్ అయితే ఉంది. ఇప్పుడు అక్కడికి అయితే తినడానికి అయితే వచ్చేసాం. అండ్ అక్కడ చూస్తుంటే మాత్రం నాకు ఫుడ్ మరీ అంత ఏం అనిపించలేదు, బట్ డీసెంట్గానే ఉంది. కానీ బిల్లు మాత్రం అసలు డీసెంట్గా లేదు. తిన్న ఫుడ్కి వర్త్ అయితే నాకేం అనిపించలేదు. బట్ సర్లే, ఏదో తినడానికి వచ్చాం కదా అని చెప్పి ఏదో తిన్నాము. అండ్ అక్కడి డైరెక్ట్గా సెంటర్ మాల్కి అయితే వచ్చేసాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఓజీ సినిమాకి అయితే వచ్చాం. లైట్లు మా మొహాన్ని చెదరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు మా కార్ని ఇక్కడ పార్క్ చేసాం అనమాట, 2-వీలర్ కార్ని. అయితే ఇదిగో మా కారు. సో కృష్ణందపూరి ఏ బొమ్మలు వావ్, బాస్కెట్ బాల్. ఎందాక నుంచి బొక్కల పడి ఎందులో చేస్తుందిరా. ఇది చిన్నప్పుడు ఎక్కాను, ఎప్పుడో పాత గేమరా, అది 1995 గేమ్. అది ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను. ఇక్కడ ఇప్పుడు మనం థియేటర్ బయట అయితే ఉన్నాం. ఇక్కడ చిన్నపాటు సామాన్లు అన్నీ ఉన్నాయి. సినిమా అయిపోయే టైం ఉంటే వచ్చి ఆడుకుంటాం కాసేపు. ఈ బొమ్మకారు నాకు బాగా నచ్చింది. అందులో నేను పడితే మాత్రం పక్క ఎక్కుతాను రా. బాగుంది కానీ ఎక్కలేను. చూడండి బుట్టబండి, మనకి ఏదో అదృష్టం లేదు. చిన్నప్పుడు ఇవేమి ఎక్కలైపోయాయి, ఇప్పుడేమో ఎక్కుదామంటే ఎక్కించుకున్నావు అంతే. ఓకే గైస్, ఇప్పుడైతే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. వావ్, మెట్ల మీద రక్తం. ఓకే, సో ఇప్పుడు వీటిలోకి వచ్చి తెప్పించుకున్నాం అన్నమాట. అయ్యో పిల్లనా బట్ట. ఇదా బాబు, అది అది ఇక్కడ నుంచి చూస్తే మజా వస్తుంది. ఏమైందా ఇదా? ఏది నొక్క? ఓహో, బాగుందరా కూర్చోడానికి. ఎవడు వాడు? ఎవడు? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయితే నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. అంతా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. అంటే థియేటర్లోని ఆడియో కానీ మొత్తం అంత సెట్, ఒకటి మైనస్ అని చెప్పడానికి లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది సినిమాలో. మొత్తం డైలాగులు ఫస్ట్ హాఫ్లో అంత ఎక్కువగా లేదు, కానీ స్క్రీన్లు మాత్రం ఫుల్గా డోల్ తీర్చాడు సుజిత్ బాబు మాత్రం. నిజంగా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎలా ఉంటుందో అని అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఎంట్రదల్ అయితే వచ్చింది, జనం ఉన్నారని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చి దీన్ని రికార్డ్ చేస్తున్నాను.
లోపలైతే మ్యాక్సిమం నేను మూవీని ఎక్కడ రికార్డ్ చేయను, ఎందుకంటే పైరసీ అయిపోతే నాకైతే నచ్చదు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళిపోతాను. చూద్దాం సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటుందో. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే ఇది 3 PM షో కాబట్టి మార్నింగ్ షోస్ వరకు టాక్స్ అన్ని విన్నాను, మూవీ రివ్యూలు అన్నీ చాలా బాగున్నాయని విన్నాను. కానీ చూద్దాం నా ఓన్ రివ్యూ ఎలా ఉంటుంది. డైరెక్ట్గా ఇంకా షో అయిపో సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్ అయిపోయాక మాట్లాడుకుంటాం. तावडे काल्च रा काल्च दाब ना दबाऊं? हाँ हाँ दाब वाशी ओ वाशी या सही न वाशी ओ कोरोसुनी वा मात्सु सुबासा वो किरी वो तो सु कित्सुयो गारू जिमेनी वो चितारा मैं वो ये गुरीदास मेगा ಮಿಯೋನಕ್ಕುನಾರಿ ದೊಕ್ಕೊನಿ ಈಕೆಬಾ ಯೋಗ ವಕರನ ಕುಸುರು ಸೊಕ್ಕೊತ್ತೆ ಆ ಶಿವಕ್ಕೆತ್ತೆ ಉಗಕನ ಕುಸುರು ಸೋಶಿತ್ತೆ ಯಾಸೈನ ಶಿನ್ಜಾ ವಾಶಿ ಓ ವಾಶಿ. సో గైస్ ఇప్పుడు ఫైనల్లీ నేనైతే సెకండ్ హాఫ్ కూడా సినిమా అయితే చూసాను. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. నేను వెంటనే ఇదంటే ఇప్పుడు నార్మల్ రియాక్షన్ లాగే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ చూసిన వెంటనే నేను వెంటనే రియాక్ట్ అవ్వదాం అనుకున్నాను, మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ ఇలా కంప్లీట్ అయ్యింది. అండ్ దాని తర్వాత చాలా మంది క్రౌడ్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ మాల్లోని వైజాగ్లోని మూవీ చూసాం. సో మాల్ కాబట్టి చాలా మంది ఉన్నారు అక్కడ క్రౌడ్. సో అక్కడ నాకు బయటకు వచ్చి సపరేట్గా రికార్డ్ చేయడం కావలేదు. అండ్ బైక్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా వైజాగ్ నుండి ఇంటికి వచ్చేసాం. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే రికార్డ్ చేస్తాం. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్కి మించి ఒక 3 times ఎక్స్ట్రా సెకండ్ హాఫ్లో అయితే ఉంది. అండ్ నిజంగా ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ లేవు, సెకండ్ హాఫ్లో డైలాగ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సెకండ్ హాఫ్లో కూడా ఎటువంటి డైలాగ్స్ అయితే లేవు. బట్ డైలాగ్స్ లేకపోయినా చాలా స్మూత్గా మూవీ అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే అందులో నాకు నిజంగా మతిపోయింది, సాహోకి అండ్ ఓజీకి మధ్యలోని లింక్ ఉండడం. కాకపోతే అది ఆ లింక్ అనేది ఎక్కువగా కంటిన్యూ అవ్వదు, బట్ లింక్ అయితే ఉంది. నాకైతే అది బాగా నచ్చింది. అండ్ మిగతా తమన్ బాబు అయితే మాత్రం బీజిఎం గట్టిగా దోలు తీర్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీకి పార్ట్ 2 ఉండడం. సో ఇవన్నీ చిన్న చిన్న స్పాయిలర్స్ అనమాట. వీటి వల్ల నేను సినిమాని పెద్ద లీక్ చేస్తున్నానని చెప్పి అయితే ఉండదు. అండ్ ఫస్ట్ డే అండ్ ఈ వీడియో నేను పోస్ట్ చేసేలోపు చాలా మంది అనేది మూవీస్కి వెళ్ళిపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ మూవీ కాబట్టి అఫ్ కోర్స్ ఇంకా చాలా మంది వెళ్ళే ఉంటారు. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు మూవీ అనేది ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంతే. సో మళ్ళీ అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ లవ్ యూ ఆల్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ సూన్. ఇదే అనుకుంటా సందర్భ అలా మెల్లిగా పో. ఐసీఎల్ 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 ఎవరైనా అడుగురా చెప్తాడు. అదే ఐసీఎల్ అడిగా
Everybody's talking about ya. I even know your mama. Saw you on the street last night. I'm sorry about your papa. ఓకే గైస్, ఫైనల్ మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది అండ్ మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ అయితే చేయబోతున్నాను. అండ్ నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చేసి ఆల్మోస్ట్ వైజాగ్ లో వచ్చేసి 3 days అయితే కొరియర్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చింది. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే మీ విలేజ్ సైడ్ అయితే సర్వీసింగ్ లేదు, డెలివరీ చేయడానికి అని చెప్పారని చెప్పి నేను డైరెక్ట్ గా తీసుకొచ్చామంట, నేను మా ఫ్రెండ్ వెళ్ళి. సో ఫైనల్లీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఛానల్ క్రియేట్ చేసి 3 years అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ గా ప్రమోటింగ్ దిస్ ఓపెనింగ్ లో ఇలా ఉందన్నమాట. చిన్న బ్లాక్ ఫిల్మ్ వచ్చింది, సాఫ్ట్ ది. అండ్ యూట్యూబ్ నుండి లెటర్ వచ్చింది. సో యూట్యూబ్ నుంచి లెటర్ అన్నమాట. సో చూడండి యూట్యూబ్ నుంచి లెటర్ ఎలా ఉందో. 100 సబ్స్క్రైబర్స్ అంటే మీన్స్ 1 lakh సబ్స్క్రైబర్స్ కి నీల్ మోహన్ యూట్యూబ్ CEO నుంచి సైన్ చేసి రాబడింది. చూసుకోండి, కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఈ మొత్తం అంతా ఇలా పెట్టేద్దాం ఎందుకని. So guys, this is silver play button presented to KFF for passing 1 lakh subscribers YouTube. This is the silver play button. Okay. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం కనిపిస్తున్నాం కూడా, మీరు చూస్తూ ఉండొచ్చు అవ్వండి. సో సిల్వర్ ప్లే బటన్ చాలా బాగుంది. అదే నేను ఇప్పుడు వచ్చి ఎక్కడ సిల్వర్ ప్లే బటన్ రియల్ లైఫ్ లో అయితే చూడలేదు. వేరే వేరే క్రియేటర్స్ అప్లోడ్ చేయడం, నేను దాంట్లో చూడడమే తప్ప లైఫ్ లో ఫస్ట్ టైం. అసలు నాకు వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఏదోలాగా బాగా కష్టపడి తెచ్చేది అనుకున్నాను, బట్ దానికన్నా ముందు అయితే వచ్చింది. సో అందరికి లవ్ యూ ఆల్ గైస్. చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చూపించారు. నాకు స్టార్టింగ్ 1 సబ్స్క్రైబర్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా 1,20,000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో కూడా వచ్చాను. సో ఇది ఆల్మోస్ట్ నా దగ్గర వరకు రావడానికి 10 to 15 days అయితే. సో స్మాల్ విజిటింగ్ కార్డ్ టైప్ ఒకటి చిన్న కార్డ్ ఉందన్నమాట, కంగ్రాచులేషన్స్ చెప్తూ. అండ్ ఇది లెటర్ అన్నమాట. సో ఇది యూట్యూబ్ ఆఫీషియల్స్ నుండి మనకి వచ్చిన లెటర్ అండ్ మనకి యూట్యూబ్ అవార్డ్స్ నుంచి వచ్చిన చిన్న చూసుకొని సైన్ కూడా ఉంటుంది. ఎవరైతే యూట్యూబ్ CEO అంటారో నీల్ మోహన్ అని రాసింది. రికగ్నైజ్ యువర్ టీమ్ అని వచ్చి చూడండి. సో ఇదే గైస్, ఇంతకు మించి ఇంకా అయితే ఏం లేవు ఇందులోనే. జస్ట్ ఇలాగ అంటే ఈ బాక్స్ లో ప్యాకేజింగ్ అయ్యి వచ్చిందంటే మనకి ఇందులో. సో గైస్, దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై టైగాట్. సో టైగాట్ వాళ్ళైతే మనకి ఒక మొబైల్ ట్రైపాడ్ అయితే పంపించారు. అండ్ ఇది ఓన్లీ జస్ట్ ట్రైపాడ్ మాత్రమే కాదు, దీన్ని మనం సెల్ఫీ స్టిక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దారిలో మనం వచ్చేటప్పుడు బైక్ వీడియోస్ గట్రా చూసారు కదా, ఎంత స్టెబిలైజ్డ్ గా ఉన్నాయో. సో అదంతా దీని ద్వారా తీసాను అనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం ఒక వైర్లెస్ గా కూడా యూస్ చేయొచ్చు. అండ్ దీని మధ్యలో ఉంది కదా, ఇదే వైర్లెస్ రిమోట్. సో దీన్ని మన మొబైల్ తోటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే ఒక 10 meters రేంజ్ లో అయితే దీన్ని బాగా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మినిమం 1 kg అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీన్ని మనం పూర్తిగా ఓపెన్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 60 centimeters వరకు అయితే దీని లెంత్ అయితే ఉంటుంది. అండ్ మినిమం సెంటీమీటర్స్ వచ్చేసి 25 centimeters. సో కింద డిస్క్రిప్షన్ లోనే అండ్ కింద కమెంట్ బాక్స్ లో దీని లింక్ అయితే ఉంది. సో వెళ్ళండి, బై చేసుకోండి.